ఎగ్ రైస్ తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 గుడ్లు వేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత ఒక 30-40 సెకండ్స్ పాటు కదపకుండా ఉంచాలండి. ఇలా మీడియం సైజులోనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కలుపుకొని ఉంచుకున్న 350 గ్రాముల చల్లారిన అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.